కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఉన్నాడు. ఈ సవాళ్ళ పర్వం గురించి ఆయన అడిగి తెలుసుకుందాం అన్న. ఎట్లుంది చెప్తాం. అంటే ఏదో తూతూ మంత్రంగా వారు అసెంబ్లీ అఫేర్స్ మినిస్టర్గా పనిచేసారు. వారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. అనేక సందర్భాల్లో రాజీనామా చేశారు. రాజీనామా లేక నిజంగా సమర్పించేది ఉంటే స్పీకర్ ఫార్మాట్ ఎట్లా సమర్పించాలో కూడా ఆలోచన లేకుండా ఫార్మాట్లో చేసిందని చెప్తున్నారు. స్పీకర్ ఫార్మాట్ ఏడే చేసారు. వారు రాజీనామా లేక ఇక్కడనే ఉంది కదా. ఇది వారు రాజీనామా లేకనే, ఇది స్పీకర్ ఫార్మాటా? రాజీనామా లేక స్పీకర్ ఫార్మాట్ లేకుంటే ఏదో తూతూ మంత్రంగా వచ్చి మాట్లాడాలని చెప్పి ఏదో వచ్చి చెప్పిపోతే మేము సవాల్ విసిరింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మా ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరారు. ఆగస్టు 15 లోపల ఏదైతే రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి తీరుతాము, చేస్తే మీరు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా అని చెప్పి సవాల్ విసిరినాము. బయటికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చి మాట్లాడాలి. ఈరోజు పార్టీలో ఏ హోదా లేకుండా ఉత్తను వచ్చి ఇవాళ ఉంటావా, రేపొద్దున బీజేపీ పార్టీలోకి పోతావా నీదే గ్యారంటీ లేదు. ఈరోజు నువ్వు వచ్చి మా ముఖ్యమంత్రి గారికి సవాల్ విసిరే స్థాయి నీది కాదు. నిజంగా నీ మాటకి నువ్వు కట్టుబడి ఉంటే నేను ఎమ్మెల్సీగా నేను సవాల్ విసురుతున్నా. బీఆర్ఎస్ వాళ్ళు కూడా అదే ఆడుతున్నారు. ఫస్ట్ డిసెంబర్ 9 అని చెప్పారు, మళ్ళీ ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నారు. మాకు నమ్మకం లేదని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. నమ్మకం వాళ్ళకి కాదు ఉండాల్సింది. వాళ్ళు కదా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము వాళ్ళ దగ్గర ఉన్న భూస్వాములకు అదే కదా ఇడ గడి లెక్క కల్వకుంట్ల కుటుంబం కోసం తెలంగాణ పరిపాలన సాగింది. ప్రజలకి మా పైన సంపూర్ణ నమ్మకం ఉంది. ప్రజలకి 100% ఆగస్టు 15 లోపల మేము రైతులకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి తీరుతామని చెప్తున్నాము. చేసి తీరుతాము, 100% మేము చేస్తాము. వాళ్ళ లెక్క దళితుడి ముఖ్యమంత్రి కాలంలో 2 లక్షల రుణమాఫీ ఇస్తా అంటున్నారు. గతంలో ముఖ్యమంత్రి కూడా చెప్పాడు లంక బిందులు ఉన్నాయి అనుకుంటే ఇక్కడ ఖాళీ బిందులు ఉన్నాయి. ఇప్పుడు డబ్బులు ఎక్కడ ఉన్నాయి 2 లక్షల రుణమాఫీ? మీకు అదే చెప్తున్నా. ఏదైతే సంబంధించి మా మంత్రివర్గం కానీ మా ఆర్థిక శాఖ మంత్రి గారు మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రతి హామీని కూడా ఏ రకంగా చేసి మేము అమలు చేసి తీరుతాము. వాళ్ళు కదా 10 సంవత్సరాలుగా రుణమాఫీ చేస్తామని చెప్పి ఏదో తాత్కాలికంగా చేసి వడ్డీలకి పోయినాయి తప్ప అసలు రుణమాఫీ వారు ఈ రోజు వరకు చేయలేదు. మోసాలు చెప్పింది వాళ్ళు, చేసింది వాళ్ళు. దళితుని ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పారు, గిరిజనులకి పోడు భూములు అని చెప్పారు, యువకులకు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు, విద్యార్థులకు కేజీ పీజీ ఉచిత విద్య అని చెప్పారు, మైనార్టీలకు 12% రిజర్వేషన్ అని చెప్పారు, మహిళలకు ఏదైతే సంక్షేమ పథకాలు తీస్తామని చెప్పారు, పావలా వడ్డీ రుణాలు కూడా ఇవ్వలేదు. కానీ అవన్నీ కూడా ఏదైతే మా మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారంటీలు దానితో పాటు ప్రతి హామీని కూడా మేము అమలు చేసి తీరుతాము. మేము ఇచ్చిన మాటకి మేము వెనకకి పోతలేము. మేము చేసి రుణమాఫీతో పాటు 6 గ్యారంటీల హామీ కూడా కావాలి కంపల్సరీ అని హరీష్ రావు తన రాజీనామా లేఖతో మేము అదే చెప్తున్నాము. నువ్వు మొదట 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఆగస్ట్ 15 అని అన్నావు. అన్నదానికి చేసి తీరుతాము. తగిన హామీలన్నీ కూడా 100% ఒకటొకటిగా ప్రతిదీ కూడా అమలు చేసి తీరుతాము. ప్రతి హామీ కూడా మేము చేస్తాము. వాళ్ళ లెక్క 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా నేను ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పి నేను ఎక్కడ చెప్పినా వేరే రకంగా చెప్పినా అని చెప్పి అటువంటి మాటలు మార్చే ప్రభుత్వం కాదు ఇది. గడిల ప్రభుత్వం కాదు, ఇది ప్రజల ప్రభుత్వము. ప్రజలకు కోరుకునే విధంగా పరిపాలన అందిస్తాము. మళ్ళీ హరీష్ రావు గారు సూటిగా చెప్తున్నా, ఆగస్టు 15 లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ మేము చేస్తాము. నా రాజీనామా లేఖని ఏదైతే సంబంధించి మా మండలి ఏదైతే మా స్పీకర్ ఫార్మాట్లో నేను పంపిస్తా. మీరు సిద్ధంగా ఉంటే మీరు కూడా మీ రాజీనామా లేఖని స్పీకర్ ఫార్మాట్లో స్పీకర్ గారికి పంపించండి. అమలైన తర్వాత మీ రాజీనామాని ఆమోదింపజేసే ఒక బాధ్యత కూడా ఎమ్మెల్సీగా నేను తీసుకుంటాను. హరీష్ రావు సవాల్కు మీరెందుకు స్పందించారు? పార్టీలో అతను రేవంత్ రెడ్డికి సవాల్ విసిరితే రేవంత్ రెడ్డి గారు సవాల్ వేసింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి. హరీష్ రావు గారు మధ్యలో వచ్చి ఏదో దూర్యం ఏదో చేసే ప్రయత్నం చేసిర్రు. ఎమ్మెల్యేగా వారు వచ్చిర్రు, ఎమ్మెల్సీగా నేను వచ్చిన. బల్మూరు వెంకట్ ఈరోజు శాసన మండలి సభ్యుని. నేను శాసన మండలి సభ్యునిగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని అమలు చేస్తారని సంపూర్ణ నమ్మకం విశ్వాసం నాకు ఉంది. కాబట్టి ప్రజలకు కూడా సంపూర్ణ నమ్మకం విశ్వాసాన్ని కల్పించాలి. కాబట్టి నేను బయటికి వచ్చి వారి సవాల్కి నేను సవాల్ విసురుతాను. రుణమాఫీ పక్కన పెడితే గతంలో మీరు విద్యార్థి నాయకుడిగా ప్రభుత్వం మీద చాలా పోరాటం చేశారు. నిరుద్యోగులకు సంబంధించి మెగానట్ డిఎస్సి ఎప్పుడని నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు నిరుద్యోగులకి సంబంధించి టీఎస్పీఎస్సీ పైన సంపూర్ణంగా నమ్మకాన్ని కోల్పోయి టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయాలంటే కనీసము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో యువకుల గురించి ఒక అంశం పెట్టకపోతే మేము అధికారంలోకి రాగానే 3వ రోజే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన పైన దృష్టి పెట్టి ఏదైతే కోర్టు చిక్కుల్లో ఏదైతే పెండింగ్లో ఉండి 30,000 ఉద్యోగాలు ఇవ్వలేకపోతుండే 26,000 చిల్లర ఉద్యోగాలు ఏవైతే ఇవ్వలేకపోతుండేనో ఆ చిక్కుముళ్ళన్నీ కూడా తీసేసి ప్రతి ఒక్క విద్యార్థికి యువకునికి భరోసా కల్పించే విధంగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే సంబంధించి ఉద్యోగాలు మాయి అని వాళ్ళు అంటున్నారు. మేము చేసిన దానికి మీరు జస్ట్ పత్రాలు ఇచ్చేసి వాళ్ళ ఖాతాలో వేసుకుంటారని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకి బహుశా అవగాహన లేకుండా మాట్లాడుతురేమో. నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెడితే ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు. ఉద్యోగ పత్రాలు అందజేస్తే ఉద్యోగి ఉద్యోగానికి పోతున్నప్పుడు ఉద్యోగం ఇచ్చినట్టు. ఏదైతే ఉద్దేశపూర్వకంగా ఒక చేతితోటి అన్నం పెట్టినట్టు పెట్టి ఇంకో చేతితోటి పళ్ళెం గుంజుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేశారు. వాళ్ళకి పెట్టే ఉద్దేశం లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు టీఎస్పీఎస్సీ పైన ఒక్కరోజు కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడలే, స్పందించలే. కానీ మా ముఖ్యమంత్రి గారు మీరు ఏ సవాల్ విసిరినా, ఏదైతే నిరుద్యోగులు ఏ ప్రశ్న అడిగినా కూడా
అనేక అంశాలపైన ప్రతి అంశంపైన మేము అందుబాటులో ఉన్నాం, మేము స్పందిస్తున్నాం. మేము అధికారంలోకి వచ్చినాక కూడా ఉస్మానియా యూనివర్సిటీకి పోయి మేము ఏదైతే యువకుల సమస్యల్ని తెలుసుకున్నాం. ఇదైతే ధర్నాలు చేసినా కూడా ధర్నాల దగ్గరికి నేరుగా ఎమ్మెల్సీగా ఏదైతే యువకులకి విద్యార్థులకి ప్రతినిధిగా నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి నేనే నేరుగా వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంది తెలుసుకొని ముఖ్యమంత్రి గారికి కల్పించి ఆ సమస్యల్ని పరిష్కరించి ఒక భరోసా మేము కల్పిస్తున్నాం. టెట్ వేస్తామని చెప్పినాము, టెట్ వేసినాము. గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగాలకు దానికి సంబంధించి డేట్స్ ఇస్తామని చెప్పినాం, ప్రకటించినాం. డిఎస్సి చెప్పినాము, డిఎస్సిని ప్రకటించినాం. ప్రతి హామీని కూడా మేము అమలు చేస్తున్నాం. జాబ్ క్యాలెండర్ని కూడా ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయినాక జాబ్ క్యాలెండర్ని కూడా మేము ప్రకటిస్తాం. లాస్ట్ క్వశ్చన్, ఒకవేళ ఆగస్టు 15 లోపు రుణమాఫీ లేకపోతే మీ ఎమ్మెల్సీ పదవికి మీరు రాజీనామా చేయడానికి సిద్ధమా? నేను సిద్ధమే. హరీష్ రావు గారు ఇదే సవాలు ఇస్తుంది, వారు ఫార్మాట్లో పంపిస్తే నా ఫార్మాట్ కూడా మీకే నేను పంపిస్తాను. ఎలా అయినా ముఖ్యమంత్రి 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేస్తారు ఖచ్చితంగా అని చెప్పేసి బల్మూరు వెంకట్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుధాకర్తో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.